welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. Hindu editorial analysis. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ దేని గురించి అంటే మొన్న బుధవారం రోజు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది కదా, సో దాని గురించి. యాక్చువల్లీ అది ట్రైన్ యాక్సిడెంట్ కాదు, ట్రైన్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై మిస్టేక్ ట్రైన్లో మంటలు వచ్చాయేమో అని చెప్పేసి అనుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయ్యే చైన్ని లాగి ప్యాసింజర్స్ ట్రైన్కి అటు ఇటువైపు దూకేశారనమాట. సో దట్ దూకడం వల్ల పక్క ట్రాక్లో ఇంకొక ట్రైన్ వస్తూ ఉంది. సో పక్క ట్రాక్లో వచ్చే ట్రైన్ 12 పీపుల్ అనే వాళ్ళని హిట్ చేసింది, ఇంకా చాలామందినే హిట్ చేసింది. అందులో 12 పీపుల్ అనే వాళ్ళు చనిపోయారు, మిగతా కొంతమంది ఇంజ్యూర్ అయ్యారు. సో దాని గురించి రైటర్ ఎలా అనాలిసిస్ చేసి రాశారు అన్నదే ఈ రోజు ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్. సో ఒకాబులరీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్యానిక్. ఏంటి ప్యానిక్ అని చెప్పేసి అంటే జనరల్గా యూజువల్గా కూడా మనం యూజ్ చేస్తాం ఈ ప్యానిక్ అనే వర్డ్ని. ఏంటి ప్యానిక్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొంచెం ఫియర్ఫుల్గా, కొంచెం టెన్షన్, యాంగ్జైటీగా ఉంటే దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి ప్యానిక్. సడన్ అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ, లైక్ సడన్గా వచ్చేదన్నమాట. సంథింగ్ ఏదైనా మనకి భయంగా జరిగినా మనకి ఒకలాంటి ఫియర్ ఫీలింగ్ అలాంటివి కలుగుతుంది కదా, దాన్ని మనం ప్యానిక్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి ఫియర్. అలా మనం ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి అంటే సడన్గా వచ్చేది. హిస్టీరియా అని చెప్పేసి అంటాము. హిస్టీరియా లైక్ మాస్ హిస్టీరియా, ఈ వర్డ్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం. మాస్ హిస్టీరియా అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఎక్కువ మంది, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్కువ మంది జనాలు సంథింగ్ అట్లా కనిపిస్తే వాళ్ళు కొంచెం ప్యానిక్ అవ్వడం, కొంచెం ఫియర్ఫుల్గా అలా ఉంటారు కదా, అది డ్రెడ్ఫుల్ అని చెప్పేసి అన్నా కానీ భయంగా ఉండడం డ్రెడ్ఫుల్ అని చెప్పేసి అంటే. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి కామ్గా, కంపోజర్. కామ్ అండ్ కంపోజర్ అంటే సెరెన్, ప్రశాంతంగా, చాలా లైక్ మాంక్స్ వాళ్ళందరూ ఎలా ఉంటారో అలా కామ్ అండ్ కంపోజర్, చాలా ప్రశాంతంగా ఉండడం. సెరెనిటీ యూస్ చేస్తాం మనం. ట్రాంక్విలిటీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కన్ఫ్యూజన్. మనం ఎక్కువ యూజ్ చేసే వర్డే కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అంటే ఏంటి, కొంచెం గందరగోళంగా తికమగ్గా ఉంటే మనం కన్ఫ్యూజన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్క్లియర్ ఆర్ అన్సర్టన్. డిజార్డర్ అంటే ఏంటి, ఒక ఆర్డర్లీనెస్ లేకపోవడం, ఖయాస్, గందరగోళం అని చెప్పేసి అంటాం కదా, గందరగోళం, గజిబిజిగా ఉండడం. యాక్చువల్లీ పర్ప్లెక్సిటీ అంటే గజిబిజిగా ఉండడం. టర్మాయిల్, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి డిజార్డర్ కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఆర్డర్, అంటే క్లియర్గా, చాలా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టు. అండ్ సర్టన్లీ అంటే క్రమ పద్ధతిలో ఉండడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మౌడ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. ఇది V3 ఆఫ్ మౌ. సో ఏంటి మౌ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే దాని నుంచి తొలగించడం, లేకపోతే డిస్ట్రాయ్. ఎన్హిలేట్ అంటే దాని నుంచి తొలగించడం, మౌడ్ అని చెప్పేసి అంటే. టు కట్ డౌన్ ఆర్ డిస్ట్రాయ్ అంటే తొలగించడం. మౌడ్ అంటే ఏంటంటే తొలగించడం అని చెప్పేసి అర్థం. సో కట్ సినోనిమ్స్ ఏంటి కట్, ఫ్లాటన్ అని చెప్పేసి అంటే నరికేయడం అలా. ఎన్హిలేట్ తొలగించడం, ఎలిమినేట్ అంటే దాని నుంచి తీసివేయడం. సో తీసివేయడం కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి ప్రిజర్వ్ చేయడం అంటే ఏంటి ఉంచడం, ప్రిజర్వ్ చేయడం అని చెప్పేసి అంటాం కదా. ప్రొటెక్ట్ చేయడం అండ్ రిస్టోర్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ యాడ్ చేశాను చూడండి ఒకసారి, సో దట్ మెయిన్ వర్డ్ యొక్క మీనింగ్ కాంటెక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఐ విట్నెస్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఏంటి ఐ విట్నెస్ అంటే మీనింగ్ ఏంటి, ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ సీన్ సంథింగ్ హ్యాపెన్ అండ్ కెన్ డిస్క్రైబ్ ఇట్. ఐ విట్నెస్ అని చెప్పేసి అంటాం కదా, అంటే ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేసి అంటాం. అది అంటే ఏంటి, ఆ ట్రైన్ యాక్సిడెంట్ లేకపోతే అక్కడ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ని ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో అక్కడుండి చూసిన వాళ్ళని ఐ విట్నెస్ అని చెప్పేసి అంటాం. ఈజీ వర్డ్స్ అబ్జర్వర్, వ్యూయర్, స్పెక్టేటర్. ఈజీ వర్డ్స్ పార్టిసిపెంట్స్, బైస్టాండర్ అండ్ అన్ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కర్వ్. ఇది కూడా ఈజీ వర్డే, మనం యూజ్ చేస్తాం. కర్వ్ అంటే ఏంటి బెండ్, ఒక అంటే సర్కిల్ లాంటి బెండ్, ఒక ఆర్క్ టైప్లో ఉంటే దాన్ని మనం కర్వ్ అని చెప్పేసి అంటాం కదా. ఎందుకు ఈ ఐ విట్నెస్ అండ్ కర్వ్ ఈ వర్డ్స్ వచ్చాయి అని చెప్పేసి అంటే పక్క ట్రాక్లో ట్రైన్ వస్తుంది కదా, సో ఆ ట్రైన్ ట్రాక్ రూట్ ఎట్లా ఉంది అంటే కొంచెం కర్వ్డ్గా ఉందన్నమాట. సో దట్ ఆ పక్క ట్రాక్లో వచ్చే ట్రైన్ అనేది అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి కుదరలేదు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లాజిస్టికల్. ఏంటి లాజిస్టికల్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే
రిలేటింగ్ టు ద కోఆర్డినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్. లాజిస్టికల్ అని చెప్పేసి అంటాం కదా, అంటే కాంప్లెక్స్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. అంటే అక్కడ ఇన్సిడెంట్ జరగడానికి ఒకటే కాదు, చాలానే రీజన్స్ ఉన్నాయి. సో వాటిలన్నిటి కలయిక వల్ల జరిగిందనమాట అక్కడ జరిగిన ఇన్సిడెంట్. అంటే ప్రజలు తప్పు అంటే ప్యాసింజర్స్ తప్పు లేదు, అలా అని చెప్పేసి లోకో పైలట్స్ మిస్టేక్ కూడా ఏం లేదు. అన్నీ కలగలిపి అక్కడ ఇన్సిడెంట్ జరగడానికి కారణమయ్యాయి. సో అది లాజిస్టికల్ అని చెప్పేసి అంటే రిలేటింగ్ టు ద కోఆర్డినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్. సో సినోనిమ్స్ ఏంటి? ఆర్గనైజేషనల్ అంటే ఏంటి? కలిపి, మేనేజరియల్ అండ్ ఆపరేషనల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిస్ఆర్గనైజ్డ్ అండ్ అన్కోఆర్డినేటెడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్టాంపీడ్. ఏంటి స్టాంపీడ్ అని చెప్పేసానంటే ఏంటంటే, సో పరిగెత్తడం అనమాట. పరిగెత్తడం ఇన్ ద సెన్స్, సడన్గా మనం జూలోకి వెళ్ళాం అనుకో, జూలోంచి సింహం ఏదో బయటకు వచ్చింది, అప్పుడు అక్కడ ఉండే క్రౌడ్ అందరూ ఎలా పరిగెడతారు? ఇన్ ఏ వన్ డైరెక్షన్ పరిగెడతారు, కాకపోతే నాట్ ఇన్ ఏ ఆర్డర్. సడన్గా రష్ అవుతారు. సో సడన్గా అలా వెళ్ళడాన్ని మనం స్టాంపీడ్ అని చెప్పేసి అంటాం. అంటే రన్ అని చెప్పేసి చెప్పలేము, స్టాంపీడ్ అంటే పరిగెట్టడమే, కాకపోతే ఎలా? ఏ సడన్ రష్ ఆఫ్ ఎ క్రౌడ్ ఇన్ పానిక్. సో అంటే భయంగా ఉండడం వల్ల, ఆందోళన చెందడం వల్ల సడన్గా పరిగెడితే అప్పుడు యూజ్ చేస్తాం మనం ఈ వర్డ్ స్టాంపీడ్ అని చెప్పేసి. సో సినోనిమ్స్ ఏమవుతాయి? చార్జ్, రష్, సర్జ్. సో యాంటోనిమ్స్ ఏంటి? రిట్రీట్, కామ్ అండ్ హెసిటేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ర్యూమర్. ఏంటి ర్యూమర్ అని చెప్పేసానంటే మీనింగ్ ఏంటంటే పుకార్లు, వదంతులు అని చెప్పేసి అంటాం కదా, అది ఎక్కువ యూజ్ చేసే వర్డే మనం. సో ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ స్టోరీ దట్ ఈజ్ నాట్ వెరిఫైడ్. అంటే రూమర్ అంటే మీనింగ్ ఏంటి? స్టోరీ మనం అల్లేసిందే, క్రియేట్ చేసిందే, కాకపోతే అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందా, సో దానికి లాజిక్ లేదు, ఏం లేదు, అండ్ వెరిఫైడ్ కాని దాన్ని మనం యూస్ చేస్తే రూమర్ అని చెప్పేసి అంటాం. పుకార్లు, వదంతులు అని చెప్పేసి అంటాం కదా. ఏంటి గాసిప్ అంటే? వదంతులు. హియర్సే అన్నా కూడా వదంతులే. స్పెక్యులేషన్ అంటే ఒక వెరిఫై కానిది, ఒక లాజిక్ లేకుండా మనం స్ప్రెడ్ చేస్తే దాన్ని మనం స్పెక్యులేషన్ అని చెప్పేసి అంటాం. విస్పర్. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఫ్యాక్ట్, ట్రూత్ అండ్ సర్టనిటీ. ఫ్యాక్ట్, ట్రూత్ అని చెప్పేసి అంటే ఏంటి? ఇక్కడ ఏంటి? రూమర్ అంటే ఇట్స్ నాట్ వెరిఫైడ్, అంటే అన్అథెంటికేటెడ్. సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఫ్యాక్ట్, ట్రూత్. నెక్స్ట్ స్పార్క్ ఈ వర్డ్ మనం యూజ్ చేస్తాం. స్పార్క్ అంటే ఏంటి? అగ్గిరవ్వ, నిప్పు రవ్వ అని చెప్పేసి అంటాం కదా, అది. సో అంటే రవ్వ, నిప్పు రవ్వ, అగ్గిరవ్వ ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. ఏ స్మాల్ ఫైరీ పార్టికల్ ఎమిటెడ్ బై సంథింగ్ బర్నింగ్. సో ఏదైనా మంట పుట్టినప్పుడు సో చిన్న పార్టికల్ వస్తుంది కదా, దాన్ని మనం స్పార్క్ అని చెప్పేసి అంటాం. మనకి బైక్స్లో కూడా స్పార్క్ ప్లగ్ ఉంటుంది. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన మనం బటన్ ఆన్ చేసిన వెంటనే మనకి స్పార్క్ ప్లగ్ వస్తుంది కదా, సో సేమ్ అది. అక్కడ ఏమవుతుందంటే చిన్న మంట వస్తుంది, దాన్ని మనం స్పార్క్ అని చెప్పేసి అంటాం. అంబర్, ఫ్లాష్ అండ్ గ్లో. సో ఖచ్చితంగా దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? డార్క్నెస్, డల్నెస్, ఎక్స్టింగ్విష్మెంట్. సో నెక్స్ట్ వర్డ్ మెయింటెనెన్స్. అగైన్ ఈజీ వర్డ్. ఏంటి మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటే, సో ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ సంథింగ్ ఇన్ ఏ గుడ్ కండిషన్. కరెక్ట్గా మెయింటైన్ చేయడం అని చెప్పేసి అంటాం కదా. లైక్ మన బైక్స్ వాటిని మనం కొనుక్కుంటాం, సరిగ్గా మెయింటైన్ చేయడం అంటే ఏంటి? టైమ్లీ మనం దాన్ని సర్వీసింగ్ ఇప్పించడం అండ్ కరెక్ట్ మంచి గుడ్ క్వాలిటీ ఉన్న పెట్రోల్ కొట్టించడం, అది మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే నిర్వహించడం, సమర్థంగా నిర్వహించడం అని చెప్పేసి. సో అప్కీప్ అంటే వెరీ గుడ్ కండిషన్లో ఉంచడం. సో రిపేర్ అండ్ ప్రిజర్వేషన్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? నెగ్లెక్ట్ అంటే అలా నిరాధారంగా వదిలేసేయడం. అబాండన్మెంట్ అంటే వదిలేయడం. డిస్రిపేర్ అంటే ఏది చేయించకుండా, అంటే రిపేర్స్ సంథింగ్ అట్లాంటివి ఏం చేయించకుండా అలా వదిలేయడం. నెక్స్ట్ ఇండిపెండెంట్. అగైన్ ఈజీ వర్డ్, మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఏంటి ఇండిపెండెంట్ అంటే? ఫ్రీడమ్ యూజ్ చేస్తాం కదా, ఫ్రీ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రోల్ ఆర్ అథారిటీ. అంటే ఏంటి? ఇండిపెండెంట్ అంటే ఫ్రీ అవ్వడం. సో అవుట్ సైడ్ కంట్రోల్ నుంచి మనల్ని మనం విముక్తి అని చెప్పేసి అంటాం కదా, స్వతంత్రత సాధించడం, అది ఇండిపెండెంట్ అని చెప్పేసి అంటారు. ఏంటి సినోనిమ్స్? అటానమస్, ఇంపార్షియల్ అండ్ సెల్ఫ్ రిలియంట్. ఖచ్చితంగా దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిపెండెంట్, సబార్డినేట్, ఇన్ఫ్లుయెన్స్డ్. నెక్స్ట్ ఎన్హాన్స్డ్. ఏంటి ఎన్హాన్స్డ్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం మెరుగైన, కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేయడం, క్వాలిటీని కానీ దేన్నైనా మెరుగుపరచడం అని చెప్పేసి అర్థం. ఇంటెన్సిఫైడ్ ఆర్ ఇంప్రూవ్డ్ ఇన్ క్వాలిటీ. ఐదర్ క్వాలిటీ సైజ్ ఎన్హాన్స్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఇంకొంచెం మెరుగుపరచడం. సో క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ ఏదన్నా కొంచెం మనం ఎక్కువ చేసి మెరుగ్గా చేస్తే మనం ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు? ఎన్హాన్స్డ్. సో సినోనిమ్స్ ఏంటి? ఇంప్రూవ్డ్, ఇంక్రీజ్డ్ అండ్ అప్గ్రేడెడ్. సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? రెడ్యూస్డ్. ఎన్హాన్స్డ్ అంటే ఏంటి? మెరుగుపరచడం కదా, అంటే యాడ్ ఆన్స్ ఉన్నదానికి ఇంకొంచెం యాడ్ ఆన్స్ చేసి దాన్ని ఇంకొంచెం మెరుగ్గా చేయడం.
సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? రెడ్యూస్డ్ అండ్ డిమినిష్డ్. డిమినిష్డ్ అంటే తగ్గించి వేయడం. అండ్ డీగ్రేడెడ్. గ్రేడింగ్ అంటే ఏంటి? మంచిగా చేయడం. సో కాబట్టి డీగ్రేడెడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అన్స్కెడ్యూల్డ్. స్కెడ్యూల్డ్ అంటే మీనింగ్ ఏంటి? హ్యావింగ్ ఏ ప్రాపర్ ప్లాన్. స్కెడ్యూల్డ్ అని చెప్పేసి అంటే ఏంటి? ప్రాపర్ ప్లాన్ ఖచ్చితంగా మనం ఉన్నది. అన్స్కెడ్యూల్డ్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ ప్లానింగ్ ఆర్ ఎక్స్పెక్టెడ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ప్లాన్ లేకుండా, ఎటువంటి ప్లాన్ లేకుండా ఏమన్నా ఉంటే దాన్ని మనం అన్స్కెడ్యూల్డ్ అని చెప్పేసి అంటాం. ఎటువంటి ప్లాన్ లేకపోతే ప్రణాళిక లేకుండా అని చెప్పేసి అంటాం కదా, అదే అన్స్కెడ్యూల్డ్ అంటే. స్కెడ్యూల్డ్గా ఉండడం అంటే ఏంటి? ప్రణాళికాబద్ధంగా ఉండడం. సో అన్స్కెడ్యూల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ప్లాన్ లేకుండా ఉండడం. సో అన్ప్లాన్డ్, అన్ఫోర్సీన్ అండ్ స్పాంటేనియస్. స్పాంటేనియస్ అంటే అప్పటికప్పుడు. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్కెడ్యూల్డ్, ప్లాన్డ్, ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రాంప్ట్లీ. ఏంటి ప్రాంప్ట్లీ అని చెప్పేసి అంటే? ఆసువుగా అని చెప్పేసి అంటాం కదా, తక్షణంగా అంటే అప్పటికప్పుడు. విత్ లిటిల్ ఆర్ నో డిలే. అంటే ఏంటి? అప్పటికప్పుడు రియాక్ట్ అవుతారు, చాలా ల్యాగ్ లేకుండా రియాక్ట్ అయ్యాడు, చాలా ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అదే విత్ లిటిల్ ఆర్ నో డిలే. సో సినోనిమ్స్ ఏంటి? క్విక్లీ, ఇమీడియట్లీ, ర్యాపిడ్లీ. సో ఇమీడియట్లీ అప్పటికప్పుడు, క్విక్గా చాలా ఫాస్ట్గా అని అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్లోలీ, డిలేడ్. సో క్విక్లీ, స్లోలీ. సో డిలేడ్, ఇమీడియట్లీకి డిలేడ్. సో లీజర్లీ అంటే చాలా ఆరాంగా, బద్ధకంగా చేయడం, లీజర్గా. నెక్స్ట్ వచ్చేసి మెలైసెస్. ఏంటి మెలైసెస్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం అసౌకర్యంగా ఉండడం, ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం మెలైసెస్ అని చెప్పేసి అంటే. జనరల్ ఫీలింగ్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆర్ అన్ఈజ్. అంటే సంథింగ్ ఇంట్రోవర్ట్స్ ఉన్నారనుకోండి, లేకపోతే సంథింగ్ మనం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ వాతావరణం సంథింగ్ మనకి అది నచ్చకపోతే ఎలా ఉంటాం మనం? చాలా డిస్కంఫర్ట్గా, అన్ఈజీగా ఫీల్ అవుతాం. సో అది మెలైసెస్ అని చెప్పేసి అంటే. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ, లేకపోతే మనకి ఏదైనా ట్రబుల్స్, ఇల్నెస్ వచ్చిందనుకో, సో హెల్త్ బాగోకపోతే మన బాడీ మొత్తం ఎలా ఫీల్ అవుతుంది? అన్ఈజీగా, ట్రబుల్గా, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది కదా, సేమ్ అది మెలైసెస్ అని చెప్పేసి అంటే. జనరల్ ఫీలింగ్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆర్ అన్ఈజ్. సో సినోనిమ్స్ ఏంటి? ఇల్నెస్, ట్రబుల్స్, డిజార్డర్. ఈజీ వర్డ్స్. సో యాంటోనిమ్స్ ఏమిటి? కంఫర్ట్, ఈజ్ అండ్ వెల్ బీయింగ్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. ఫస్ట్ వన్, ట్రిగ్గర్ ఏ చైన్ రియాక్షన్. ఏంటి చైన్ రియాక్షన్ అంటే? ఒకదాని తర్వాత ఒకటి అలా జరిగిపోతూ ఉండడం. అంటే ఒక యాక్షన్ జరిగింది, దాని తర్వాత ఒకదాని ఒకటి జరిగిపోవడం. చెప్పాను కదా ట్రైన్ ఇన్సిడెంట్ గురించి అని చెప్పేసి. అంటే ఏంటి? ట్రైన్లో నిప్పులు వచ్చాయి, మంటలు వచ్చాయేమో అని చెప్పేసి ఎవరో వదంతులు వ్యాప్తి చేశారు. సో దట్ ప్యానిక్ అయ్యి, ప్యాసింజర్స్ ప్యానిక్ అయ్యి ఏం చేస్తారు? చైన్ లాగడం, అటు దూకేయడం, సో వాళ్ళు వచ్చి ట్రైన్ హిట్ చేయడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయినాయి అనమాట. సో చైన్ రియాక్షన్, ట్రిగ్గర్ ఏ చైన్ రియాక్షన్. టు కాజ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఏంటి? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వరుసగా జరిగిపోవడం. టు హ్యాపెన్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవడం. లైన్ ఆఫ్ సైట్. ఏంటి లైన్ ఆఫ్ సైట్ అని చెప్పేసి అంటే? లైన్ ఆఫ్ సైట్ అంటే మనకి కనిపించినంత మేర దూరం అని చెప్పేసి అంటాం కదా, అది ద డైరెక్ట్ విజువల్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మౌ డౌన్. ఏంటి మౌ డౌన్ అని చెప్పేసి అంటే? టు డిస్ట్రాయ్ ఆర్ కిల్ విత్ ఫోర్స్. ఎలా? కిల్ విత్ ఫోర్స్, ఎస్పెషల్లీ యూజింగ్ ఏ వెహికల్ ఆర్ వెపన్. అంటే వెపన్ అనుకో, సో ఇద్దరు వెపన్స్ పట్టుకున్నారు, ఎదురు కాల్పులు అని చెప్పేసి అంటారు కదా, వెపన్ యూజ్ చేస్తే అది. ఇక్కడ మౌ డౌన్, ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటి అని చెప్పేసి అంటే? ఫోర్స్ఫుల్గా కిల్ చేయడం. అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా ఫోర్స్ఫుల్గా కిల్ చేయడం. దేని వల్ల ఇక్కడ అయింది మనకి? వెహికల్ వల్ల అయిందిగా, సో ట్రైన్ వల్ల అది. సో వెపన్ వల్ల అనుకో, ఒకళ్ళొకళ్ళు ప్రతిదాడి చేసుకోవడం, అక్కడ కూడా యూజ్ చేస్తాం మనం మౌ డౌన్ అని చెప్పేసి ఈ ఇడియం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వర్త్ ద కాస్ట్. యూజ్ చేస్తాం మనం ఈ వర్డ్ ఎక్కువ, వర్త్ ద కాస్ట్ అని చెప్పేసి అంటే? అంటే సంథింగ్ మనం ఏదో కొన్నాము, 1000 రూపీస్ పెట్టి ఏదో కొన్నాం మనం, సో దాని కాస్ట్ ఎంత? 1000 రూపీస్. వర్త్ ద కాస్ట్ అని చెప్పేసి అంటే? సో అంటే 1000 రూపీస్ పెట్టి కొన్న దానికి ఓకే పర్లేదు బాగానే, అంటే ఏదో ఒక వస్తువు, హోమ్ అప్లయన్సెస్ ఏదో కొన్నాము, సో 1000 రూపీస్కి వర్తబుల్ అని చెప్పేసి అంటాం కదా, అదనమాట వర్త్ ద కాస్ట్ అని చెప్పేసి అంటే. జస్టిఫైడ్ బై ద బెనిఫిట్. అంటే అది ఇచ్చే దానివల్ల వచ్చే బెనిఫిట్స్, అంటే దానివల్ల యూజ్, పర్లేదు 1000 రూపీస్ పెట్టి కొనొచ్చు ఈ వస్తువు అని చెప్పేసి అంటాం కదా, అది జస్టిఫైడ్ బై ద బెనిఫిట్ డిస్పైట్ ద ఎక్స్పెన్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ ఇన్ ద మెమరీ. ఫ్రెష్ ఇన్ ద మెమరీ అని చెప్పేసి అంటే లైక్ రీసెంట్గా, అంటే మన కళ్ళ ముందు ఏదైనా జరిగింది,
కళ్ళ ముందు ఇంకా జరిగింది మనకి ఎలా అనిపిస్తుంది, ఇంకా ఇప్పుడిప్పుడే మొన్నే జరిగింది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. ఫ్రెష్ ఇన్ ద మెమరీ అని చెప్పేసి అంటే ఇన్సిడెంట్ జరిగి చాలా నాళ్ళు అయ్యింది, కానీ అది ఇంకా మన మెమొరీలో ఇంకా అలాగే చాలా ఫ్రెష్గా రీసెంట్గా జరిగినట్టు అనిపిస్తుంది కదా. అక్కడ యూస్ చేస్తాం మనం ఈ ఈడియమ్, ఫ్రెష్ ఇన్ ద మెమరీ, రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఈజీలీ రికాల్డ్. కాజ్ ఫర్ అలారం. ఏంటి కాజ్ ఫర్ అలారం అని చెప్పేసి అంటే లైక్ మనం వరీ అవ్వడానికి, లేకపోతే ఫియర్ఫుల్గా అవడానికి ఒక రీజన్ ఏదన్నా ఉంటే దాన్ని మనం కాజ్ ఫర్ అలారం అని చెప్పేసి అంటాము. ఏ రీజన్ టు అంటే లైక్ భయపెట్టడానికి గల కారణాలు అని చెప్పేసి అనుకోవచ్చు తెలుగులో. ఏ రీజన్ టు ఫీల్ వరీడ్ ఆర్ కన్సర్న్డ్. నెక్స్ట్ అండర్ ద సర్ఫేస్. ఏంటి అండర్ ద సర్ఫేస్ అని చెప్పేసి అంటే అండర్ ద సర్ఫేస్, రీడ్ బిట్వీన్ ద లైన్స్, ఈ ఈడియమ్స్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మనం. ఏంటి అండర్ ద సర్ఫేస్ అని చెప్పేసి అంటే పైకి కనిపించేది వేరే, బట్ విజిబుల్ కాదు, కింద అంటే లోపల దాగి ఉందంటే మనసులో ఉన్న మాట లేకపోతే సంథింగ్ అట్లా అంటాం కదా. సో అలా. సో నేను కొంచెం సింపుల్ వర్డ్స్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాట్ ఆబ్వియస్ ఆర్ విజిబుల్ బట్ ప్రెజెంట్. నెక్స్ట్ ఎయిత్ ఈడియం చూద్దాం. పుల్ ద అలామ్ చైన్. ఆల్రెడీ మనకి ఇది రిపీట్ అయింది. పుల్ ద అలామ్ చైన్ అంటే మీనింగ్ ఏంటి? సో అంటే పుల్ ద అలామ్ చైన్ అని చెప్పేసి అంటే ట్రైన్ని ఆపడం కోసం. సో అలామ్ చైన్ అంటే ఏంటంటే అత్యవసరమైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోతే ఎమర్జెన్సీ విండో అని చెప్పేసి అంటాం కదా. సో ఏంటది ఎమర్జెన్సీ మెకానిజం. నెక్స్ట్ నైన్త్ వన్ అన్అడ్రస్డ్ నీడ్. నీడ్ అంటే ఏంటి? మన అవసరం. అన్అడ్రస్డ్ అంటే ఏంటి? మనకి అది నీడ్ ఉంది అంటే అవసరం ఉంది, కానీ అది పరిష్కరించబడలేదు, లేకపోతే అది మనకి తీరలేదు. అన్అడ్రస్డ్ పరిష్కరించబడలేదు అని చెప్పేసి అర్థం. ఏ రిక్వైర్మెంట్ ఆర్ ఇష్యూ దట్ హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్. అంటే మనకి అవసరం ఉంది, అది అవసరం సాల్వ్ అవ్వలేదు, లేకపోతే ఏదో ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది. అంటే మనకి మనీ నీడ్ ఉందనుకో, సో అన్అడ్రస్డ్ నీడ్ అని చెప్పేసి అంటే మనకు అవసరం ఉంది, కానీ అది రిజాల్వ్ అవ్వలేదు, దానివల్ల పరిష్కారం ఏం దొరకలేదు మనకేంటి అని అర్థం. నెక్స్ట్ ఏ టిక్కింగ్ టైమ్ బాంబ్. ఏంటి ఏ టిక్కింగ్ టైమ్ బాంబ్ అని చెప్పేసి అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఇండికేట్ చేయడానికి మనం ఈ ఈడియం యూస్ చేస్తాం. మీనింగ్ చూద్దాం. ఏ సిచ్యువేషన్ లైక్లీ టు బికమ్ డేంజరస్ ఇఫ్ నాట్ రిజాల్వ్డ్. అంటే ఏంటి? ఒక ప్రమాదకరమైన పరిస్థితే, కానీ అది రిజాల్వ్ అయిందా? అవ్వలేదు. సో దానికి మనం ఏమి యూస్ చేస్తామంటే ఏ టిక్కింగ్ టైమ్ బాంబ్. ఇక్కడ ఇంకొన్ని ఈడియమ్స్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. నేను డైరెక్ట్గా ఆర్టికల్లోకి వెళ్తాను. సో టోన్ అండ్ థీమ్ చూద్దాము. ఏంటి టోన్ ఏంటి? ఎడిటోరియల్ యొక్క టోన్ ఏంటి అని చెప్పేసానంటే కన్సర్న్ అండ్ ఎనలిటికల్. ఏంటి కన్సర్న్? అబౌట్ ఆథర్. దేని గురించి కన్సర్న్ చేశారు? అబౌట్ ద ప్యాసింజర్స్. అండ్ ఎనలైటికల్. దేని గురించి ఎనలైటికల్గా థింక్ చేశారు అని చెప్పేసి అంటే ద మెకానిజం అంటే ఇండియన్ రైల్వేస్ ఫాలో అయ్యే మెకానిజం కానీ సేఫ్టీ మెజర్స్ లేకపోతే వాటిలన్నిటి గురించి అనలైజ్ చేయడం. సో థీమ్ ఏంటి? రైల్వే సేఫ్టీ, హ్యూమన్ ఎర్రర్ అండ్ ద నీడ్ ఫర్ సిస్టమేటిక్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఏంటి? మన సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, సో ఇంకా చేయాల్సింది ఉందా లేదా అనేదాన్ని రైటర్ ఈ ఆర్టికల్లో ఎలాబొరేట్ చేసి రాశారు. రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆర్టికల్ యొక్క అనాలిసిస్ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అంటే రైటర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆర్టికల్ని రాశారు అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే ఐ విల్ క్లారిఫై ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఇది పూర్తిగా హ్యూమన్ ఎర్రర్ వల్లేనా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ వల్ల ఏమైనా జరిగిందా, లేకపోతే రైల్వే సిబ్బంది వాళ్ళ వల్ల ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అనే దాన్ని ఎలా వివరించారు, ఎలా ఎలాబొరేట్ చేశారు, ఎలా అనలైజ్ చేశారు అనేది. సో రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి ఒకసారి. నేను ఆర్టికల్లోకి వెళ్తాను. నేను ఆర్టికల్ చదువుతూ ఉంటాను, నా వెనకాల ఫాలో అవ్వండి. లైన్ బై లైన్ మీనింగ్ చూద్దాం. రూమర్ హ్యాజ్ ఇట్. అంటే ఏంటి? రూమర్ హ్యాజ్ ఇట్. రూమర్ అంటే ఏంటి? వదంతు లేకపోతే పుకారు. సో అంటే మనుషులు చేయలేదు అంటే తప్పిదమంతా ఎవరు? రూమర్ వల్ల జరిగింది ఇదంతా. ఆన్ ద లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్. చెప్పాను కదా ట్రైన్ యాక్సిడెంట్ గురించి అని చెప్పేసి. సో ఏ ఎక్స్ప్రెస్ అది? పుష్పక్ ఎక్స్ప్రెస్. సో దాని
యాక్సిడెంట్ గురించి. ద అండర్లయింగ్ కాజ్ అంటే అంటే ఉంది కాకపోతే మనకి పైకి కనిపించట్లేదు. సో అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ ద ట్రాక్ డెత్స్ అని చెప్పేసి అంటే రైల్వే ట్రాక్ మీద జరిగిన డెత్స్ అని చెప్పేసి. హ్యావ్ మోర్ టు డూ విత్ డీప్ రూటెడ్ మెలైజెస్ అంటే ఏంటి, చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం చాలానే ఉంది. పానిక్ అండ్ కన్ఫ్యూజన్. సో ఏంటి పానిక్ అండ్ కన్ఫ్యూజన్ సీమ్ టు హ్యావ్ ట్రిగ్గర్డ్ ద లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ ఇన్ మహారాష్ట్ర దట్ కిల్డ్ 12 people and injured at least 10 others. సో ఏంటది, సో పానిక్ అండ్ కన్ఫ్యూజన్ అంటే ఏంటి, భయం అండ్ కన్ఫ్యూజన్ వల్ల సో ట్రిగ్గర్డ్ అంటే అక్కడ జరిగిన యాక్సిడెంట్కి సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్స్ అంటే సిస్టమిక్ ఫాల్స్ అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మెయిన్ కాజ్ ఏంటి అని చెప్పేసి అంటే పానిక్ అండ్ కన్ఫ్యూజన్ అంట. సో ఇక్కడ లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ ఇన్ మహారాష్ట్ర దట్ కిల్డ్ ఎంతమంది 12 people చనిపోయారు అండ్ అట్లీస్ట్ 10 others ఇంజ్యూర్ అయ్యారు. ఐ విట్నెస్ అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అకౌంట్స్ టాక్ అబౌట్ ద రూమర్ ఆఫ్ ఎ ఫైర్ దట్ లెడ్ టు అన్ అలార్మ్ చైన్ బీయింగ్ పుల్డ్ అండ్ ద ట్రైన్ కమింగ్ టు ఎ స్టాప్. అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అంటే ఏం జరిగింది అని చెప్పేసి అంటే టాక్ అబౌట్ ద రూమర్. ఏంటో రూమర్, ఎ ఫైర్ దట్ లెడ్, సో అంటే మంటలు వస్తున్నాయి ట్రైన్లో అని చెప్పేసి రూమర్ అంటే వదంతి వ్యాప్తి చెందిందంట. సో దట్ లెడ్ టు, సో అది దేనికి దారి తీసింది, అలార్మ్ చైన్ బీయింగ్ పుల్డ్ అండ్ ద ట్రైన్ కమింగ్ టు స్టాప్. దానివల్ల ఏం చేసేవారు, ఎమర్జెన్సీ చైన్ ఉంటుంది కదా దాన్ని లాగారు. సో లాగడం వల్ల ఏమైంది, ట్రైన్ అనేది స్టాప్ అయింది. ప్యాసింజర్స్ ఆఫెన్ చూస్ టు గెట్ డౌన్ వెన్ దే ట్రైన్ మేక్స్ అన్స్కెడ్యూల్డ్ స్టాప్స్. అంటే ఏంటి అని ఇక్కడ వరకు చూస్తాం. అంటే ఏంటి మీనింగ్ అంటే, సో ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు తరచుగా ఏం చేస్తారంటే అన్స్కెడ్యూల్డ్ స్టాప్స్ జరిగినప్పుడు ట్రైన్లోంచి దిగిపోవడానికి చూస్తారు అని చెప్పేసానంట. అంటే ఆథర్ చెప్తున్నారు, చూద్దాం. స్టాప్స్ అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ నియర్ పచోరా స్టేషన్ ఇన్ జల్గావ్ డిస్ట్రిక్ట్. సో అదే జరిగింది. అంటే ఏంటి చెప్తున్నారంటే ఆథర్, సో అన్స్కెడ్యూల్డ్ స్టాప్స్ అంటే సడన్గా ట్రైన్ స్టాప్ అయితే కనుక ప్యాసింజర్స్ నార్మల్గా కిందకి దిగిపోవడానికి చూస్తారు. అదే జరిగింది ఎక్కడ, పచోరా స్టేషన్ ఎట్ జల్గావ్ డిస్ట్రిక్ట్లో. దోస్ హూ డీబోర్డెడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎన్ ఆన్కమింగ్ ట్రైన్ ఆన్ ద అడ్జసెంట్ ట్రాక్. ఏం జరిగిందంటే చెప్పాను కదా, సో అల్లాం చైన్ లాగారు. అందులో ఉన్న ప్యాసింజర్స్ ఏమయ్యారంటే ట్రైన్కి ఎలాగో అటు ఇటు 2 doors ఉంటాయి కదా, కొంతమంది అటు కొంతమంది ఇటు దిగిపోయారంట. దోస్ హూ డీబోర్డెడ్ అంటే ఎవరైతే ఎప్పుడు అడ్జసెంట్ ట్రాక్ అంటే పక్క ట్రాక్ మీద, సో పక్క ట్రాక్ మీద ట్రైన్ వస్తుంది ఆ ట్రాక్ మీద దిగారో. ద కర్ణాటక ఎక్స్ప్రెస్ అటు పక్క ట్రాక్ మీద అడ్జసెంట్ ట్రాక్ మీద ఏమొస్తుంది, కర్ణాటక ఎక్స్ప్రెస్ వర్ మౌడ్ డౌన్. సో వాళ్ళు ఏమయ్యారు, కింద దిగిపోయారు. రిపోర్ట్స్ talk about the curve that reduced the line of sight of the driver of the oncoming train. అంటే ఏంటి అంటే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అని చెప్పేసి అంటే అక్కడ పాత్ అనేది ఎలా ఉంది, కర్వ్గా ఉందంట. అంటే స్ట్రైట్ పాత్ లేదు, కర్వ్గా ఉంది. సో ఏమొస్తుంది అటువైపు, కర్ణాటక ఎక్స్ప్రెస్ వస్తుంది. ఆ కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చే రూట్ ఎలా ఉంది, కొంచెం కర్వ్లా ఉందంట. సో కర్వ్లా ఉండడం వల్ల లోకో పైలట్, డ్రైవర్ అనే వర్డ్ యూస్ చేశారు. సో లోకో పైలట్ ఏంటి, సో ఆయన లైన్ ఆఫ్ సైట్ అంటే స్ట్రైట్గా లేదు కర్వ్డ్గా ఉంది కాబట్టి ఆ పాత్ అనేది ఆయనకి అంతలా కనిపించలే. ఏది ఇక్కడ మనకి పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగింది కదా, అది ఆయనకి సరిగ్గా కనిపించలేదు. నెవర్త్లెస్ ప్రాంప్ట్లీ అప్లైడ్ ద బ్రేక్స్ సీయింగ్ ద ఫ్లాషింగ్ లైట్స్. సో నార్మల్గా ఇలాంటి ఎమర్జెన్సీ స్టాపేజ్ జరిగినప్పుడు, సో ఏదైతే ఎమర్జెన్సీ స్టాప్ చేసిందో అంటే పుష్పక్ ఎక్స్ప్రెస్ అనేది ఏదైతే ఎమర్జెన్సీ స్టాప్ చేసిందో ఆ ట్రైన్ అనేది ఫ్లాషింగ్ లైట్స్ ఇస్తుందంట. ఎందుకు అంటే ఇక్కడ ఎమర్జెన్సీగా స్టాప్ అయింది అని చెప్పేసి ఇండికేట్ చేయడానికి. సో ఏదైతే కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చే దారి కర్వ్డ్గా ఉందో ఈ ఫ్లాషింగ్ లైట్స్ని సరిగ్గా చూడలేకపోయిందంట. సో సరిగ్గా చూడలేకపోవడం వల్ల ఏమైంది, బ్రేక్ వేయడంలో కొంచెం ఫెయిల్ అయింది. యాజ్ ద ప్రొసీజర్ అడాప్ట్ టు స్టాప్ అదర్ ట్రైన్స్ వెన్ ఆన్గోయింగ్ ట్రైన్స్ స్టాప్స్ మిడ్ సెక్షన్. చెప్పాను కదా, అంటే మధ్యలో ఎక్కడైనా ట్రైన్ ఆగిపోతే ఫ్లాష్ లైట్స్ వేస్తారంట. ద కర్ణాటక ఎక్స్ప్రెస్ వాజ్ స్పీడింగ్ అండ్ హ్యాడ్ ఎ బ్రేకింగ్ డిస్టెన్స్ ఆఫ్ సమ్ 750 meters దూరంలో. సో అంటే చూసింది బ్రేక్ వేద్దామని ఎంత దూరంలో, సో 750 meters దూరంలో ఉందంట. ద రాజధాని మీన్స్ ఇక్కడ రాజధాని ఎక్స్ప్రెస్ అని నీడ్స్ మోర్ దెన్ 1 kilometer టు స్టాప్. అంటే ఇక్కడ రాజధాని ఎక్స్ప్రెస్ గురించి చెప్పారు ఆథరు. రాజధాని ఎక్స్ప్రెస్కి అయితే ఎంత డిస్టెన్స్ కావాలంట, మోర్ దెన్ 1 kilometer. అంటే ఏంటి, రాజధాని ఎక్స్ప్రెస్ స్టాప్ అవ్వాలి అని చెప్పేసి అంటే 1 kilometer దూరంగా ఉన్నప్పుడే దానికి కొంచెం సిగ్నల్స్ అవి ఇవ్వాలంట. ఇట్ వుడ్
have been worse had the brakes not been applied promptly. Railway officials have been quoted as saying. అంటే ఏంటి? సో రాజధాని ఎక్స్ప్రెస్కి మ్యాక్సిమం 1 కిలోమీటర్ పైన దూరం ఉంటే కానీ అది సడన్గా బ్రేక్స్ వేయడానికి కుదరదు. సో ఇది ఆల్మోస్ట్ ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో ఆల్మోస్ట్ 750 మీటర్స్, అంటే 750 మీటర్స్ దూరమే ఉంది కాబట్టి సడన్ బ్రేక్స్ వేయడానికి కూడా దానికి అంత పాసిబిలిటీ లేదు అని చెప్పేసి చెప్తున్నారంట అఫీషియల్స్. Passengers deboarding a train and facing danger is not uncommon either. సో ఇలాంటివి జరగడం అన్కామన్ కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఆటో డోర్స్ దట్ కెన్ బి ఓపెన్డ్ అండ్ క్లోజ్డ్ ఓన్లీ బై రైల్వే పర్సనల్. సో ఇక్కడ అంటే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అనేది ఎవరి చేతుల్లో ఉండాలి? రైల్వే సిబ్బంది చేతుల్లో ఉంటే కొంచెం బెటర్. లైక్ ఎలాగా వందే భారత్లో మనకు ఉంటుంది కదా, వందే భారత్ కానీ రాజధాని ఇలాంటి ట్రైన్స్లో ఏంటి అని చెప్పేసి అంటే ఆటోమేటిక్ డోర్స్ అవి. అంటే ఏంటి, అదంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? పర్సనల్, అంటే రైల్వే సిబ్బంది చేతుల్లో ఉంటుంది. మే నీడ్ టు బీ ఫిట్టెడ్ ఇన్ జనరల్ ట్రైన్స్ యాజ్ వెల్. అంటే ఏదైతే ఫీచర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ డోర్ సిస్టమ్ వందే భారత్ రాజధాని ఎక్స్ప్రెస్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే జనరల్ ట్రైన్స్లో కూడా ఉండుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. Such doors come with their own logistical challenges, such as a requirement that the door locking system of each bogie matches with the rest. అంటే ఏంటి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క బోగి కూడా మిగతా వాటితో మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇట్ మే బీ వెల్ బీ వర్త్ ద కాస్ట్. అంటే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే అని చెప్పేసి అంటున్నారు. ద పానిక్ షోన్ బై ద ప్యాసింజర్స్ ఈజ్ ఎ టిపికల్ రెస్పాన్స్ ఇన్ ద ఇండియా అండ్ ఈ సీన్ ఇన్ స్టాంపిడ్స్. అంటే ప్యాసింజర్స్ వల్ల పానిక్ సిచ్యువేషన్ వల్లే స్టాంపీడ్స్ జరిగాయి. అంటే వాళ్ళందరూ ఏదో పానిక్ కన్ఫ్యూజన్లో ఒకవైపుగా పరిగెట్టడం అనేది ఇక్కడ జరిగింది. అదే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి అంటున్నారు ఆథర్. సో ఇలా జరగడం అనేది మొట్టమొదటిసారి ఏం కాదంట. ఇన్ 2017లో కూడా ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఏ ఫ్లవర్ వెండర్ ఆన్ ఏ రైల్ ప్లాట్ఫామ్ బ్రిడ్జెస్ ఎట్ ఎల్ఫిస్టోన్ రోడ్ స్టేషన్ ఇన్ ముంబైలో ఇలాంటిది సిచ్యువేషన్ ఒకటి జరిగిందంట. ఏంటి అని చెప్పేసి అంటే అపారెంట్లీ కంప్లైంట్ ఇన్ మరాఠీ. సో మరాఠీలో ఆవిడ ఏం చెప్పింది అని చెప్పేసి అంటే హెర్ ఫ్లవర్స్ ఫాలింగ్. అంటే మరాఠీలో ఆవిడ ఏం చెప్పింది అని చెప్పేసి అంటే సో నా ఫ్లవర్స్ పడిపోయినాయి అని చెప్పేసి కొంచెం కంగారులో ఆవిడ చెప్పిందంట. సో అది విచ్ కమ్యూట్స్. సో ఎలా అర్థమైంది అని చెప్పేసి అంటే సో కొంచెం మిస్కమ్యూనికేషన్ వచ్చిందంట. సో మిస్అండర్స్టాండ్ టు మీన్ దట్ ద బ్రిడ్జ్ వాజ్ కొలాప్సింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫస్ట్ టైం కాదు, 2017లో కూడా ఇలానే జరిగింది. ఒక పూలు అమ్ముకునే ఆవిడ ఏం చెప్పింది అంటే నా పువ్వులు పడిపోతున్నాయని చెప్పేసి ఏ లాంగ్వేజ్లో మరాఠీలో కమ్యూనికేట్ చేస్తే అది కొంచెం మిస్కమ్యూనికేట్ అయ్యి ఏమైంది బ్రిడ్జ్ పడిపోతుంది అన్న వ్యూ వెళ్ళిందంట ప్యాసింజర్స్కి, లీడింగ్ టు స్టాంపీడ్ దట్ కిల్డ్ 23 పీపుల్. సో అక్కడ కూడా ఇలాంటి తోపులాటే జరిగి ఎంతమంది పీపుల్ చనిపోయారు? 20 మంది చనిపోయారంట. ప్రాబబ్లీ ది సిరీస్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ వాజ్ ఫ్రెష్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పుష్పక్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్స్. సో అంటే ఈ ఇన్సిడెంట్ కూడా అంటే 2017లో జరిగింది కూడా ఫ్రెష్ ఇన్ ద మైండ్స్, అంటే మొన్నే జరిగినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ పుష్పక్ ఎక్స్ప్రెస్లో జరిగింది కూడా అలానే ఉంది. వైల్ దోస్ యాక్సిడెంట్స్ ఎట్ ఫస్ట్ గ్లాన్స్ వర్ కాజ్డ్ బై హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ లోకల్ ఫాల్ట్స్. సో అలాంటివి ఏంటి హ్యూమన్ ఎర్రర్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో లోకల్ ఫాల్ట్స్ అంటే చిన్న ఫాల్ట్స్ లోకల్ వల్ల జరుగుతుంది. దే వర్ యాక్చువల్లీ రిజల్ట్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ అండ్ అన్అడ్రస్డ్ నీడ్ ఫర్ ఎన్హాన్సింగ్ రైల్వే సేఫ్టీ. అంటే ఏంటి ఇవి లోకల్ ఫాల్ట్స్ అంటే చిన్న హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరిగింది కానీ సో రైల్వే సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల కాదు. సో ఈవెన్ దో హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరిగినా కానీ రైల్వే సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంకా మనకి తీరలేదు అనే దాన్ని మనకి అన్అడ్రస్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఫర్దర్ ఇనీషియల్ మీడియా రిపోర్ట్స్ కోటెడ్ రైల్వే అఫీషియల్స్ టేకింగ్ అబౌట్ హాట్ యాక్సిల్ అండ్ బ్రేక్ బైండింగ్. సో ఇనీషియల్ మీడియా రిపోర్ట్స్ ఏం రాసాయి అని చెప్పేసి అంటే హాట్ యాక్సిల్ అండ్ బ్రేక్ బైండింగ్, అంటే బ్రేక్ అనేది ఇరుక్కుపోవడం వల్ల ఇలాంటిది జరిగింది. సో బ్రేక్ అనేది ఇరుక్కుపోవడం వల్లే సో స్పార్క్స్ అనేవి జనరేట్ అయ్యి స్మోక్ వచ్చిందంట. సో దట్ ఆ స్మోక్ రావడం అనేది సో మంటలు చెలరేగింది అనే రూమర్ రైజ్ అవ్వడానికి కాజ్ అయింది అని చెప్పేసి మీడియా రిపోర్ట్స్ అయితే మాత్రం ఇనీషియల్గా చెప్పాయి అని చెప్పేసి అంటున్నారు. బ్రేక్ బైండింగ్ హ్యాపెన్స్ when the brake is applied by the driver, but after its release the brake does not disengage in one or more bogies.
the wheels instead of rolling would only slide వెన్ స్పీడ్ పికప్స్. సో ఏం జరుగుతుందంటే అది ఓన్లీ ఒక బోగీకి కాదు, సో 1 or more బోగీస్కి అవుతుంది అని చెప్పేసానంట. సో ఇలా బ్రేక్ బైండింగ్ జరిగినప్పుడు రోల్ అవ్వడానికి బదులు అది ఏమవుతుందంటే స్లైడ్ అవుతుందంట ఎప్పుడు స్పీడ్ పికప్ అయ్యే కొద్దీ. సో లీడింగ్ టు ద ఎమిషన్ ఆఫ్ స్పార్క్. సో రోల్ అయితే మనకి ఏ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు, బట్ స్లైడ్ అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే ఏంటంటే బ్రేక్లు ఇరుక్కుపోవడం వల్ల సో రోల్ అవ్వకుండా స్లైడ్ అయింది. సో ఆ స్లైడ్ అవ్వడం వల్ల స్పార్క్స్ అనేవి ఎమిట్ అయ్యాయి. సో స్పార్క్స్ ఎమిట్ అయ్యి మనకి పొగ వచ్చింది. సో పొగ రావడం వల్ల మనకి మంట పుట్టిందేమో అని చెప్పేసి రూమర్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట. బ్రేక్ బైండింగ్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ పూర్ మెయింటెనెన్స్. సో ఇలా బ్రేక్లు ఇరుక్కుపోవడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి అంటే పూర్ మెయింటెనెన్స్. ఏంటి అంటే ట్రైన్ని అండ్ ట్రాక్స్ని, సో పూర్ మెయింటెనెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంక్వైరీ బై ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కన్సర్న్ అండ్ ఇండిపెండెంట్ బాడీ ఆఫ్ రైల్వే ఎక్స్పర్ట్ దట్ డస్ నాట్ కమ్ అండర్ ద రైల్వే మినిస్ట్రీ. సో అంటే ఏంటి, ఇలాంటివి ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి కదా, అవి రైల్వే మినిస్ట్రీ అండర్లోకి రావంట. సో షుడ్ అన్కవర్ ద ట్రూ కాజెస్ ఆఫ్ వెన్స్డేస్ యాక్సిడెంట్స్. సో అవి రైల్వే పరిధిలోకి రావు కాబట్టి వాళ్ళే సో అక్కడ ఏం జరిగింది ఏంటి అనే వాటి యొక్క నిజాల్ని అన్కవర్ చేయాలి, అంటే వాళ్ళే రివీల్ చేయాలి. సో ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ వాజ్ ద ఇనీషియల్ ట్రిగ్గర్ ఫర్ లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్? సో పుష్పక్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఇనీషియల్గా ట్రిగ్గర్ అయిన ఇన్సిడెంట్ ఏంటి అంటే అది అంత ప్రమాదంగా జరగడానికి ఫస్ట్ అయిన ట్రిగ్గర్ అయిన ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పేసి అన్నారు. రూమరే కదా. సో మంటలు వ్యాపించాయి అని చెప్పేసి వదంతి వ్యాప్తి చెందడం వల్ల మనకి అక్కడ యాక్సిడెంట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయింది. వాట్ స్పెషల్లీ రెడ్యూస్డ్ ద లైన్ ఆఫ్ సైట్ కర్ణాటక ఎక్స్ప్రెస్ డ్రైవర్? సో ఏంటి అంటే కర్ణాటక ఎక్స్ప్రెస్ యొక్క డ్రైవర్ లైన్ ఆఫ్ సైట్ కొంచెం అంటే అంత స్ట్రైట్గా కనిపించకపోవడానికి రీజన్ ఏంటి? ఆ రైల్వే ట్రాక్ అనేది స్ట్రైట్ లైన్గా లేకుండా ఒక బెండ్ కర్వ్డ్ షేప్లో ఉండడం వల్ల సో కర్ణాటక ఎక్స్ప్రెస్లో ఉండే పైలట్కి లోకో పైలట్కి అది సరిగ్గా కనిపించలేదు. సో ఎ కర్వ్ ఇన్ ద ట్రాక్. వాట్ యాక్షన్ డిడ్ ప్యాసింజర్స్ టేక్ వెన్ ద పుష్పక్ ఎక్స్ప్రెస్ మేడ్ అన్ అన్స్కెడ్యూల్డ్ స్టాప్? అంటే ఏంటి, సడన్గా స్టాప్ అయిపోవడం వల్ల అందులో ఉన్న ప్యాసింజర్స్ ఏమయ్యారు, ప్యానిక్ అయ్యి ఏమయ్యారు, ట్రైన్కి అటువైపు అంటే 2 గేట్లలోంచి అటు ఇటు దూకేశారనమాట. సో దూకేసి పరిగెట్టేస్తున్నారు. దే డీబోర్డెడ్ ద ట్రైన్. నెక్స్ట్, వాట్ డిడ్ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఫెయిల్ టు స్టాప్ ఇన్ టైమ్? సో ఎందుకు కర్ణాటక ఎక్స్ప్రెస్ స్టాప్ అయింది? ఈవెన్ అంటే ఇలాంటి ఎమర్జెన్సీ స్టాపేజ్లు జరిగినప్పుడు సో ఏదైతే ఎమర్జెన్సీ స్టాప్ జరిగిందో ఆ ట్రైన్ మనకి ఫ్లాష్ లైట్స్ ఇస్తుందంట. కానీ అలాంటి ఫ్లాష్ లైట్స్ ఇచ్చినా కానీ కర్ణాటక ఎక్స్ప్రెస్ అనేది మనకి స్టాప్ చేయలేదు. ఎందుకు? హై బ్రేకింగ్ డిస్టెన్స్. నెక్స్ట్, వాట్ సేఫ్టీ ఫీచర్స్ typically found in Vande Bharat trains is suggested in general trains? అంటే వందే భారత్ కానీ రాజధాని ఎక్స్ప్రెస్లో ఏముంటాయి? సో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. సో అలాంటిది మనకి జనరల్ ట్రైన్స్లో కనిపించదు. సో ఆటో డోర్స్ కంట్రోల్డ్ బై రైల్వే పర్సనల్, అంటే ఎవరైతే రైల్వే సిబ్బంది ఉంటారో వాళ్ళే కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది. విచ్ పాస్ట్ ఇన్సిడెంట్ వాజ్ రిఫర్డ్ టు ఎక్స్ప్లెయిన్ టిపికల్ పానిక్ రియాక్షన్స్ ఇన్ ఇండియా? సో ఏది అంటే అంతకుముందు గతంలో జరిగింది ఇప్పుడు మన కళ్ళ ముందు కదలాడింది ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరగడం వల్ల మనకు అంతకుముందు జరిగిన సిచ్యువేషన్ ఏది మనకి కళ్ళ ముందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే 2017లో జరిగింది కదా ఎలిఫ్స్టోన్ రోడ్ స్టాంపేడ్. అంటే ఒక పువ్వులు అమ్ముకునే ఆవిడ మరాఠీలో చెప్పడం వల్ల మిస్కమ్యూనికేట్ అయ్యి సేమ్ ఇదే సిచ్యువేషన్ ప్యాసింజర్స్ పానిక్ అయ్యారు. వాట్ మెకానికల్ ఇష్యూ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ద రూమర్డ్ ఫైర్? సో అంటే ఏ మెకానికల్ ఇష్యూ వల్ల ఫైర్ స్ప్రెడ్ అయింది అనే రూమర్ వచ్చింది అని చెప్పేసి అంటే బ్రేక్ అనేవి బైండింగ్ అవ్వడం వల్ల కదా. అంటే బ్రేక్స్ అనేవి ఇరుక్కుపోవడం వల్ల ఏమైంది, రోలింగ్ అవ్వడానికి బదులు స్లైడ్ అయింది. సో ట్రాక్ మీద స్లైడ్ అవ్వడం వల్ల ఏమైంది, స్పార్క్స్ జనరేట్ అయ్యాయి. సో దట్ మనకి అక్కడ ఫైర్ వచ్చింది అన్న రూమర్ వచ్చింది. హాట్ యాక్సిల్ అండ్ స్పార్క్స్ ఫ్రమ్ ద బ్రేక్ బైండింగ్. వాట్ ఈస్ బ్రేక్ బైండింగ్? బ్రేక్ బైండింగ్ అంటే మీనింగ్ ఏంటి? బ్రేక్స్ ఫెయిలింగ్ టు డిస్ఎంగేజ్ ఆఫ్టర్ అప్లికేషన్. అంటే మీనింగ్ ఏంటి? బ్రేక్స్ అనేవి ఇరుక్కుపోవడం. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్కవరింగ్ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్? ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అన్నారు? కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ. అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సేఫ్టీ అండర్లోకి రాదు, ఇది ఎవరు? కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీలోకి వస్తుంది అని చెప్పేసి లాస్ట్లో మెన్షన్ చేశారు కదా.
సో నెక్స్ట్ క్వశ్చన్, వై మైట్ ప్యాసింజర్స్ హ్యావ్ పానిక్డ్ ఇన్ దిస్ యాక్సిడెంట్? ఎందుకు పానిక్ అయ్యారు అని చెప్పేసానంటే, సో అంతకుముందు 2017లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, సో ఇలా జరిగిన వెంటనే వాళ్ళ మైండ్లో అదే ఫ్లాష్ అయ్యి సో అందుకు పానిక్ అయ్యారు. సో రీసెంట్ రైల్వే యాక్సిడెంట్స్ వర్ ఫ్రెష్ ఇన్ మెమరీ. అంటే అది అవ్వచ్చు, లేకపోతే మనకి చాలానే యాక్సిడెంట్స్ అయ్యాయి కదా, సో రీసెంట్గా చాలానే రైల్వే యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. సో అది కొంచెం వాళ్ళ మైండ్లోకి వచ్చి సో కొంచెం పానిక్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో 11 to 15 క్వశ్చన్స్ హోంవర్క్. సో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఇఫ్ పాసిబుల్ స్కోర్ మెన్షన్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను. So that's all for today's session. Thank you for joining with us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.